ఎండలు కూర్చొని కడుగుతాను ట్యాంకర్ పెట్టుకొని. ఆ ఊర్లో ఒక అమ్మాయి లమ్మడోళ్ళ అమ్మాయి నేను. ఆ సార్ ఎలా చూశాడంటే ఇట్లా అందరూ ఇట్లా అందరూ క్యాన్కి చూస్తా అంటే అది ఇది అన్ని క్యారమెన్ల కాంచికి ఇట్లా రెల్లకొచ్చుకుంటాడు చూశాడు. ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, 10 రోజులు చేశాను అక్కడ షూటు. ఆ సార్ ఎందుకు వచ్చాడో సడన్గా నాకు ఎదురు వచ్చాడు. క్యారమెన్ల క్యాన్ నుంచి బయటకు వెళ్ళి అటు ఎందుకు వెళ్తాడో తెలియదు. నేను సార్ని చూసుకోలే. అన్నీ శుభ్రంగా తీస్తాంటే బ్లౌజ్ వేసుకోవచ్చు కదమ్మా నమస్కారం అంటే అయ్యా నీకే నమస్కారం నాయన నువ్వు నమస్కారం పెట్టా. బ్లౌజ్ వేసుకోవచ్చు కదా అంటే కడగడం రాదు సార్ అన్న. టక్కున నా పక్కన వెనకాల కూర్చొని ఫోటో తీసిండు. అయ్యో సార్ నా పక్కన కూర్చొని ఫోటో తీస్తారంటే ఫోటో పెట్టుకుంటాడేమో అనుకున్నా. తెల్లారు మేనేజరు నేను ఆ సారు మీడియం వాళ్ళకి ఇచ్చిండట, నువ్వు నెంబర్ చెప్పు అన్నాడు. అనుకున్నా ఆయన పని ఇస్తారేమో అనుకున్నా, నేను సింపుల్ పని ఇస్తారేమో అనుకున్నా అని టక్క నెంబర్ చెప్పేశా. ఇంకా నేను మీడియం వాళ్ళు ఫోన్ చేసి నేను అసలు ఇప్పుడు జూన్ 3 వరకు ఉండాలి ఆడ ఉండాలి. ఎండకి కొంచెం వేరే వాళ్ళకి నాకు గొడవ అయింది. తనకి నాకు గొడవ అయ్యి ఇంకా నాకు ఎందుకో మనస్పార్థాలు వచ్చినాయి. మనస్పార్థాలు వచ్చి మంచిగా అనిపించక తింటలేదు తాగట్లేదు పని చేస్తాను. ఇంకా మేనేజర్ అన్నాడు నువ్వు వచ్చిన రోజంతా యాక్టివ్గా ఇప్పుడు లేవు, సరే వెళ్ళిపో ఇక్కడ ఎవరిని పెట్టుకొని చేపించుకుంటూ లేకుంటే ఏరేవని పిలిపించుకుంటూ నువ్వు వెళ్ళిపో అన్నాడు. అమ్మయ్య నేనే ఆ మాట అందాం అనుకున్న సార్ అన్న. తెల్లారి ఒక అతను వచ్చి తీసుకొచ్చాడు. అంటే ప్రొడక్షన్ హౌస్లో యూనియన్ కార్డ్ అనేది ఒకటి ఉండాలంటారు కదా, మీకుందా కార్డు? ఓకే ఉంది నాకు. నేను అప్పట్లో నేను తీసుకున్నప్పుడు 60,000. ఇప్పుడు 3 లక్షలు అంట. కానీ అప్పుడు నేను ఎమ్మటే 2 సార్లు 4 సార్లు అన్నారు. ఎందుకులే ఎమ్మటే ఇంక బంగారం అమ్ముకున్నా. ఎందుకున్నా మళ్ళీ ఇంత ఖర్చు అయితే మళ్ళీ కట్టలేవను, వచ్చిన పైసలు నాలుగు అటే కట్టాల్సి వస్తుంది. ఎందుకు లెక్క తీసేసుకొని 60,000 ఇచ్చేసా. ఇంకంతే, ఇంకంతకు నన్ను ఏం అడగలేరు. తర్వాత నేను కార్డు తీసుకున్నాక సంవత్సరం 500 సందా అన్నారు. తర్వాత 2,000 అన్నారు. తర్వాత 3,000 అన్నారు. తర్వాత ఇప్పుడు 4,000 కడతాం. జనవరి 15 తారీఖు కల్లా 4,000 కట్టాలి. కట్టకుండా ఫైన్ వేస్తారు. కాకుండా అంత దూరం తెచ్చుకొని నేను ఉన్నా లేకుంటే పనికి వెళ్ళి వస్తేనో కడతా, లేకుంటే ఇంటి ఎంత తాకడ పెట్టైనా కడతా. కానీ ఊక ఫోన్లు చేపించుకో ఒకసారి 2 సార్లు గుర్తుంటుంది నాకు. అమ్మో 15 తారీఖు జనవరి దాటొద్దు, లేకుంటే 1000 ఫైన్ వేస్తారు. ఎందుకు ఈ ఫైన్ల దాకా పోలే నేను. వద్దులేని ఇంట్లో అప్పటికి పని దొరికిందా దేవుడి దయ వల్ల 4 రోజులు దొరికినా చాలు ఫైన్ కట్టేస్తా. వద్దామనుకుంటే వస్తువులు ఏదో చిన్న తాగడ పెట్టిపోయి కట్టేసి సందా ప్యాగ అది పట్టుకొని వచ్చేస్తా. ప్రొడక్షన్ హౌస్లో ఒకవేళ పని లేదనుకోండి, మీకు అక్కడ ఉన్నంతసేపు చేస్తారు. ఒకవేళ అక్కడ పని లేకపోతే అప్పుడు బయటకు వెళ్తా. నేను ఇంతకుముందు ఇళ్ళల్లో పని చేశాను, సూపర్ మార్కెట్లో చేశాను. సూపర్ మార్కెట్లో చేసినాకనే కిడ్నీల రాళ్ళు వచ్చినాయి. ఒక నిలబడాలి, మన సబ్బింగ్ కానీ ఇవన్నీ బాగా చేపించారు. ఇంకా అప్పుడు నడుము నొప్పి వచ్చింది. ఏందన్న పోతే కిడ్నీల రాళ్ళు ఉన్నాయి అన్నారు. అబ్బో అప్పుడు నేను వచ్చింది 10,000 అయితే అయింది 60,000 అయింది. ఇదేంది జీవితాంతం ఇదేనా సేవ అనుకొని ఇంకా ఇళ్ళల్లో ఇక్కడికే ఉన్నాయి. ఇళ్ళల్లో 2,000 3,000 ఇస్తారు. ఇంకెవరన్నా ఇట్టిన 10 రోజులు ఉందనుకుంటే వాళ్ళకి చెప్పేస్తా, తెలుసు వాళ్ళకి చెప్పేస్తా అక్క ఇట్లా ఉందాట వెళ్తానంటే వెళ్ళి అంటారు. మళ్ళీ లేదు 10 రోజులు గ్యాప్ వచ్చిందనుకో మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తా. అలాగా గడపకు వస్తాను. అంటే ఏదైనా సినిమాకి మీరు ప్రొడక్షన్ హౌస్ గురించి పని గురించి అని వెళ్ళారనుకోండి, మీకు మధ్యవర్తి అనేది ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు మీకు వచ్చే డబ్బుల నుంచి వాటా అడగడం అలాంటి లేదు అలాంటివి ఏం లేవు. కానీ కొందరు ఏం చేస్తారంటే కంపెనీ ఇస్తుంది, మరి ఎందుకనో ఏమో కానీ కొంతమంది నేను ఎమ్మటి అడుగుతా, పని అయిపోయిందా నాకు నెల ఆగాలంటే నాకు తెసేవాళ్ళు ఎవరు లేరు. నాకు నెల ఆగాలంటే ఇంటి రెంట్ ఆగదు. ఇంట్లో కొంచెం ఆ నుంచి కుడ్డి తెస్తా. దొరికిన పని దొరికిన నాళ్ళు కుడ్డి తెస్తా. దొరికినప్పుడు ఎట్లా చేత కాదు. నేను ఇవాళ పని లేదు నాకు 10 రోజులు గ్యాప్ వచ్చిందంటే 2 3 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ గెలిచి వస్తా. నేను ఒక 10 రోజులు ఖాళీ ఉంటాను రావచ్చా అంటే వచ్చేసే అంటారు. ఇప్పుడు పోగానే డబ్బులు అడగలేమని కదా, వీళ్ళు ఫోన్ చేసి తెస్తారు, రెస్పాన్స్ ఇవ్వరు. ఇప్పుడు అక్క ఖాళీగా నేను ఫోన్ చేసిన పిలుస్తుంది, డబ్బులు కావాలంటే నీదే తలకా నిప్పే అని అంటారు. ఈ అమ్మాయి ఎందుకు లేని ఇంకా చాలా వరకు ఫస్ట్లో బాగా చేసా పని. పవన్ గారు బాగా నాగశౌర్య చేశా. ఎక్కువ బాగా కంపెనీ అతను అబ్బాయి పిలిచేవాడు, 2 మనుషుల పని అది చేస్తుంది మస్తు చేస్తుంది, ఎవరితో మాడబడదు, ఎవరితో సొల్లు కవర్లాడదు అది అని చేపించుకొని అంతే. నేను నన్ను పొగుడుతా అంటే నాకు తెలియదు, చేసేదాన్ని. తర్వాత నా ఆరోగ్యం పాడైనాక ఇలాగ ఉంటుంది అందరు అమ్మలక్కలు పిచ్చి మొఖం దానా ఎవరైనా రూపాయి ఇచ్చిర్రానే ఇలా చేసావు ఎవరన్నా బలక ఇప్పుడు ఎవరైనా పిలుస్తారా నిన్న అన్నారు. అంటే నాగశౌర్య కాకుండా ఇంకా ఎంతమంది హీరోలతో? శ్రీకాంత్ చేశాను, మన రవితేజ చేశాను, అవుడూర్లు పోయాను, గోవా, గుజరాత్, పవన్ కళ్యాణ్ గుజరాత్ పోయాను, పవన్ కళ్యాణ్ సినిమా, అనుష్కతో పోయాను, చాలా చేశాను. ఎలా మాట్లాడతారు మీతో హీరోలు? ఎవరైనా మంచిగా మాట్లాడతారు కానీ ఎక్కువ నేను ఇది చేయను. మామూలుగా వాళ్ళంటారు అసిస్టెంట్లు, మరి నన్ను గిన్నెలు గడిచాను పొగుడుతారో ఎట్ట పొగుడుతారో తెలియదు కానీ దక్క పుట్ట తీపిస్తామంటారు, సార్ పిలుస్తానంటారు. ఇంకో కొంతమంది ఏంటంటే తాగే వాళ్ళు ఉంటారు, లేడీస్ వల్ల మేము లేడీస్లే
పోయి సుభద్ర నేను పిలుస్తారట అంటారు. ఇలా డబ్బులు ఇస్తారు, రేపు చిపుగా చూస్తారు, పోతే మీరు పోండి, నాకు వద్దు, నేను తెచ్చుకొని వద్దు నాకు అని వదిలేసేదాన్ని. పని వారికే తమ్ముడా మీకు దయచేసి పోయే రోజు ఇస్తే ఇవ్వండి, అంతేగాని ఇద్దరికి ఇవ్వండి పిలిచి, అంతేగాని ఒకళ్ళ సాటుకు పిలిచి ఒకళ్ళ నేటికి పిలిచి ఇవ్వకాకండి. అట్లా నేను ఎక్కువ పోకపోయేదాన్ని, ఎక్కువ మాట్లాడను. ఆ పిల్లలు మాత్రం వస్తారు పొగిడేవారు. నేను అనే తర్వాత వీళ్ళు గిన్నెలు కడతానుగా మనం పొగుడతారే, మనం ఎక్కువ ఎగరవద్దు, ఎగిరెగిరి పడకాక మనం బతకాలి, వాళ్ళ బతుకు వాళ్ళది మన బతుకు మనది, మనం బొంగొద్దు ఎక్కువ బొంగొద్దు అంటే మేమే తిట్టుకునేవారు. నాకు కొంచెం పవన్ గారు పెద్ద పెద్దలు కొంచెం రెస్పెక్ట్కి ఇచ్చి మాట్లాడి పంపించేదాన్ని. ఇంకా చిన్న చిన్న మీరు తీసుకోవట్లేదు చేస్తాం అలాగా తీసుకోండి, మేమే తీసుకోండి అంట. కోపం వస్తే కోపం రాకుండా కూలుగా చాలా వరకు అయితే కూలుగానే ఉంటా, చాలా వరకు కూలుగా ఉంటా. ఒకసారి కోపం వచ్చి ఎవరైనా కసురితే కోపంగా ఉంటా, కానీ చాలా వరకు అయితే 100% కూలుగానే ఉంటా, చాలా వరకు కూలుగానే ఉంటుంది. అంటే ప్రొడక్షన్ హౌస్లో అంటే సినీ ఫీల్డ్లో, సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా అమ్మాయిలకి వేధింపులు ఎక్కువ ఉంటాయి అంటారు, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అంటారు. మీరు ఎప్పుడైనా అలా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? ఇంక చెప్తాను కదా, మొన్న ఓడోరు వెళ్ళాను. ఇంకా అది చెప్పాలంటే ఆఫీసులకు వెళ్ళినాక చెప్తాను. అది ఇంకా నాకు అది డబ్బు రాలేదు, దాని నుంచి ఇంకా ఏం రెస్పాన్స్ రాలేదు నాకు. అతను కూడా ఫోన్ చేయలేదు, పిలిచి పంపించిండు. తర్వాత అతనికి నాకు కొంచెం చిన్న మనస్పార్థాలు వచ్చినాయి. వచ్చినాక నన్ను ఇట్లా అన్నాడు, ఊరుగానూరు వచ్చినా నేను ఇంటికాడ నా భర్త నా పిల్లగాని విడిచిపెట్టుకొని మరి ఏంటమ్మా అని అతను అడగాలి కదా. ఇప్పుడు అతను పంపిస్తేనే భరోసా మీద వెళ్ళాను. పని ఎంత పని అయినా ఒక పని రానామని పని వచ్చినామని చేయాలంటే నీకు పని రాదు అమ్మ, ఇది ఇట్లా ఇది ఇట్లా ఇట్లా అని చెప్తా. కుక్కర్లు పెట్టుకోవాలి, మెయిన్ డైరెక్టర్ గారు కానీ కెమెరామెన్ గారు కానీ ప్రొడ్యూసర్లు ఉంటారు కొంతమందికి, వాళ్ళకి అన్నీ డిబేట్ చేయాలి, నేను చేయాలి. ఆవిడ ఏం చేయాలి, మా అమ్మ మరి సుభద్ర తర్వాత నీ ఆడవుడు అయిపోయినాక నువ్వు అడుగంటే పీడపోయేది. అతను ఏదో చిన్న డిస్కషన్ చేసిండు, ఇంకా మాట ఏం వాళ్ళు నన్ను బూతులన్నా నేను బూతులనలే, నువ్వెంతో నేనెంత అన్నట్టుగా అతను మాట్లాడాడు. మరీ ఎట్నో మాట్లాడాడు శిబుకడను. అంతే ఇంకా నేను అనుకున్నాను, నేను నిలపరదాన్న, నాకు కూడా కార్డు ఉంది కదా, నన్ను ఇంతగా శిబుగా మాట్లాడతాను ఏంది తినే ముందు అని ఇంకా 2-3 రోజులు నేనే తింటా మానేసా. మంచినీళ్ళు టీలు అవి ఇవి మానేసా. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అమ్మడోళ్ళు రొట్టెలు ఇచ్చేవాళ్ళు, జొన్న రొట్టెలు, వాళ్ళు కర్రీ చేసుకుని ఇచ్చేవారు. అది పొద్దుపొట్టు టిఫిన్ లాగా అది చేసేది. మధ్యాహ్నం తినకపోయేదాన్ని, మళ్ళీ నైట్ తెచ్చుకొని వేరే వాళ్ళ ఇంటికి పడుకునేదాన్ని, ఈ హౌస్లో ఉండకపోయేదాన్ని. అందరికి ఒకటే 6 బార్ ఇచ్చారు, ఇంకా ఉండకపోయేదాన్ని. ఆ అమ్మ కాడికి పోయి స్నానం చేసుకొని మళ్ళీ 2 రొట్టెలు తిని పడుకునేదాన్ని. మళ్ళీ పొద్దున్నే 4 గంటలకు లేచి వచ్చి క్యారియర్లు రూమ్లో పెడతారు కదా నైట్ భోజనాలు, అవి కడుక్కునేదాన్ని. మళ్ళీ ఎక్సెల్గా వాళ్ళతో వెళ్ళిపోయేదాన్ని, అలా నడిచేదాన్ని. ఇంకా 2 రోజులు 3 రోజులు తిండి లేదు, ఎండ బాగా కొడుతుంది. మరి మేనేజర్ ఎలా కనిపెట్టి కొంచెం ఎందుకు నువ్వు తేడా కొడతాను వచ్చినంత ఇప్పుడు లేవు, సరే ఈ అమ్మాయిని పంపించండి అన్నారు. చెప్పారే ఒకళ్ళు తింటలే తాగట్లని చెప్పారే పాడు, పంపించండి అన్నారు. ఓకే అన్న ఎగ్జాక్ట్గా వచ్చేసా. నేను ఎందుకు ఏమిటని ఏం డిస్కషన్ చేయలే, ఎగ్జాక్ట్గా వచ్చిన 2వ రోజు 3వ రోజు ఇంకో మీడియా వాళ్ళు వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చాను. మీరు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు కదా ఇట్లా ప్రొడక్షన్ హౌస్లో, చాలా దగ్గర చేశాను, ఈటీవీలో కూడా చేశానని మీరు ఇప్పుడే చెప్పారు. మరి అంత పని చేస్తున్నప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి చెప్తాను కదా, పెద్ద ఆపరేషన్ అయింది. తర్వాత ఇట్నే ఇంకా మామూలుగా జనరల్గా ఎక్కువ షూటింగ్లు నడవనప్పుడు బయట పైనకి వెళ్ళేదాన్ని. ఇంక ఇందులో సరిగా అలా టైం టు టైం తినాలంటే సిగ్గిడిచి తినాలి, ఎదిరియాలి, నువ్వెంత నేనంత అనాలి. నువ్వు కొంచెం నాకు మొఖమాటం ఎక్కువ కాబట్టి తినకనో తాగకనో గర్భసంచిపోయింది, బరువులు మోసి వాళ్ళేం చెప్పరు. కాకుండా ఒకటి ఆయన బాబుకి క్యాన్ ఎడబెట్టమంటే కసురుతారు. ఆ కసరటం ఎందుకు, అదేందో నేనే పడతా తిప్పాలన్నట్టు డేట్లు వచ్చినప్పుడు క్యాన్లు మోసి గర్భసంచి పాడైంది. తర్వాత కిడ్నీ రాళ్ళు వచ్చినాయి. అంత మించి నాకు ఏ రోగాలు, ఆపరేషన్ ఏం చేసుకుని బాగున్నా. ఇప్పుడు 4 సంవత్సరాలు బాగానే ఉన్నా. ఇప్పుడు ఈటీవీలో కూడా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? కార్డు లేక 5 సంవత్సరాలు చేశా. కార్డు లేనప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేశా. 100 రూపాయలు ఇచ్చేవారు రోజంతా చేస్తే. నేడు 9ంటికి వచ్చేదాన్ని, భోజనం డబ్బులు 50 ఇచ్చేవారు. కార్డు తీసుకున్నాక 400 ఇచ్చేవారు, మేనేజర్లు ఇచ్చేవాళ్ళు నాకు. ఈ కార్డు తీసుకున్నా కదా, మంచిగా పరిచయమైన మంచిగా అలానే ఉండనైతే నేను అనవసరంగా డబ్బులు ఆశపడి చిలుమలకు వచ్చా, ఆరోగ్యం పాడు చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చారు, మంచి కొత్త వాళ్ళు వచ్చారు, కుర్రోళ్ళు లేడీస్ కమ్మక్కాయి. ఇప్పుడు నేను పాతదాన్ని, ఇప్పుడు ఏంటంటే ఆ ముక్కు సూటుగా పోద్దామని ఎవరేమన్నా అన్నీ తెలుసు అంటారు కదా. కుర్రోళ్ళు ఇప్పుడు అంత అంత నీలాంటి పిల్లలు, అంత ఆంధ్ర పిల్లలు, వాళ్ళు కమ్మక్క ఇప్పుడు మాలంటాను సరే పిలవట్లేరు. నేనంటే నేను కలవట్లేదు, జనాలు అలా కలవట్లేదు. నాకు వద్దులే, నాకు కూడా పెద్దగా ఉరక బుద్ధి కావట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి పాత వాళ్ళు నా పర్వాలేదు అని పిలిస్తే వెళ్తా తెలుసుకొని నా పని నేను చేసుకొని నైట్ ఉండని పగలు ఉండని. ఈరోజు 4 గంటలకు బయలుదేరినా రేపు 4 గంటలకు కూడా వస్తా చేస్తా. రై బగులు వండం వండేదాన్ని. సుభద్రమ్మ కుక్కర్లు పెట్టంటారు, సుభద్రమ్మ ఆ గిన్నె గడగంటారు, టీ గిన్నెలు గడ అన్నీ చేస్తా. అన్ని పనులు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక బాబు. మీ భర్త ఎలా ఉంటారు? మీకు బాగానే ఉంటారు? మంచి పర్లేదు, బాగానే చూసుకుంటారు కానీ అంటే మీరు అవుట్డోర్ షూటింగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా మీ ఇంట్లో నుంచి
అమ్మని పిలిపించుకుంటా. ఎందుకంటే భర్త ఉన్నాడు కదా, కొంచెం మా భర్త బ్యాడ్గా మాట్లాడదని మా బాబుకి తెలుసు ఇండస్ట్రీ అంటే ఎంత. మమ్మీకి తెలుసు, మమ్మీ నువ్వు వెళ్ళి అంటాడు. ఈ లోపల మా అమ్మని పిలుచుకుంటా, వీళ్ళకి కొంచెం చేసి పెట్టుకుంటా చేయడానికి అమ్మని పిలుస్తా. ఇంకా మొన్నటిసారి మాత్రం అమ్మ కూడా రానన్నది. ఈ చికాకు మా భర్త చికాకు తట్టుకోలేకనే వెళ్ళా. ఈ చికాకు ఆ చికాకు ఇంకా అతను కూడా నన్ను చిన్న డిస్కషన్ చేసిండు. నేను ఫీల్ అయ్యా, ఇంత పని చేస్తాను నేను ఎండల, మీరు కూర్చొని చెల్లులు అలా చూసుకుంటూ అన్నీ చూసుకుంటారు నీడలు కూర్చొని. అయినా కూడా నేనేమన్నా, మాకు మీకున్న తేడా ఎందుకు, మమ్మల్ని లేడీస్లు అంత చిపుగా చూస్తారు. ఇంకో కార్డు ఉన్నామైతే ఇద్దరం కలిసిమెలిసి మంచిగా నువ్వెంత నేనంత చేస్తా. ఇప్పుడు నీకు 500 ఇచ్చి నాకు 1000 రూపాయలు ఇస్తే నా 500 ఇచ్చిన మనిషి ఎలా చేస్తుంది పని, వాళ్ళకు కూడా తెలిసిపోయింది అన్నట్టు. అక్క నువ్వు నేను చేసేది అదే పని,